అందరికీ నమస్కారం. తాడేపల్లిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాలు 12 మార్చి 2026 గురువారం నుండి 22 మార్చి 2026 ఆదివారం వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగును. ప్రాచీన సంప్రదాయ వేదోక్త శైవాగమ విధానంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడు పట్టణంలో వేంచేసి ఉన్న త్రిస్వరూపిణి గ్రామ దేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారికి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవములు జరిపించుటకు అమ్మవారి ఆజ్ఞతో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడు శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరియు పట్టణ పెద్దలు, ప్రముఖులు మరియు అమ్మవారి భక్తులు సంకల్పించారు. ఈ యాగ ఉత్సవములు పూర్తిగా వేదోక్త మరియు ఆగమ పద్ధతిలో నిత్య అర్చనములతో మరియు విశేష యజ్ఞ యాగాది క్రతు సహితముగా శాంతి మంత్రపూర్వక బలిహరణలతో మహాస్నాపనోత్సవ పూర్వకముగా కుంభాభిషేకం మరియు జాతర మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగును. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడు శాసనసభ్యులు గౌరవ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు శ్రీమతి అనురాధ పుణ్య దంపతులచే జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించబడును. 12 మార్చి 2026 గురువారం ఉదయం గోపూజ, మంగళవాద్య సంయుత వేద మంత్ర స్వస్తి పూర్వక పుణ్య దంపతులు మరియు భక్తులతో ఆలయ ప్రదక్షిణ మరియు యాగశాల ప్రదక్షిణ, భూతబలి, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పంచగవ్య, అఖండ ద్వీప ప్రజలన, శివాభిషేకం, త్రిశూల మరియు కర్కలి మండప ఆరాధన, చండీ పారాయణులు, మూలమంత్ర జపములు, వేద పారాయణులు, తీర్థప్రసాద వినియోగం జరుగును. సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, మూలమంత్ర హోమములు, చండీ హోమం, నీరాజన మంత్ర పుష్పములు, ధూపసేవ జరుగును. బలిహరణగా హరిద్రాన్నం ఇవ్వబడును. పసుపు కలిపిన అన్నం. ఫలితము అమంగళ దోష నివృత్తి, సర్వశుభ ప్రాప్తి. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమములు జరుగును. 13 మార్చి 2026 శుక్రవారం ఉదయం యాగ కార్యక్రమం నిర్వహణ జరుగును. ప్రత్యేక పూజ అమ్మవారికి పసుపు కొమ్మల అర్చన, ధూపసేవ జరుగుతుంది. విశేష పూజగా అష్టలక్ష్మి ఆరాధన, పూర్వక సామూహిక సౌభాగ్య కుంకుమ పూజలు నిర్వహించబడును. పూజలో పాల్గొనదలిచిన మహిళలు 11 మార్చి 2026 బుధవారం లోపు తమ పేరును ఉచితంగా నమోదు చేసుకుని కూపన్ తీసుకోగలరు. పూజా సామాగ్రి పూర్తిగా ఉచితం, కమిటీ వారిచే ఇవ్వబడుతుంది. ఈరోజు బలిహరణం రక్తాన్నం అంటే కుంకుమ కలిపిన అన్నం మాట. ఫలితం దుష్టగ్రహ దోష నివృత్తి, నవగ్రహ శుభ అనుగ్రహ ప్రాప్తి. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 14 మార్చి 2026 స్థిరవారం ఉదయం యాగ కార్యక్రమ నిర్వహణ, ధూపసేవ. 10 గంటలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి పుట్టింటికి వెల్లుడు జరుగుతుంది. ఆ రోజు బలిహరణంగా గుడ అన్నం అంటే బెల్లం కలిపిన అన్నాన్ని బలిహరణగా ఇస్తారు. ఫలితం ఇంద్రియములు శక్తివంతమగుట, మనపీడ నివృత్తి జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 15 మార్చి 2026 ఆదివారం ఉదయం యాగ కార్యక్రమ నిర్వహణ, పాతూరులో ఊరేగింపు మరియు అమ్మవారికి పుట్టింటి వారిచే పాన్పు మరియు అమ్మవారికి మెట్టినింటి వారిచే పాన్పు సేవ. బలిహరణంగా దత్తి అన్నం అంటే పెరుగు కలిపిన అన్నాన్ని బలిహరణగా ఇస్తారు. ఫలితం ప్రకృతి శాంతి కొరకు. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 16 మార్చి 2026 సోమవారం ఉదయం యాగ కార్యక్రమ నిర్వహణ, అమ్మవారికి కలశాభిషేకం, ధూపసేవ జరుగుతుంది. భక్తులు తమ ఇంటి వద్ద నుండి గంధపు జలము కలశంతో ఆలయం వద్దకు తీసుకువచ్చి కలశ పూజ అనంతరం ఉదయం 9 గంటలకు ఊరేగింపుగా వెళ్ళి మరల ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాలి. ఈరోజు బలిహరణంగా
పాయసాన్నం పెడతారు, అంటే పాలు కలిపిన అన్నం. దాని ఫలితం ఏంటంటే పశు వ్యాధి నివారణం, పాడి పంటల అభివృద్ధి జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 17 మార్చ్ 2026 మంగళవారం ఉదయం యాగ కార్యక్రమ నిర్వహణ. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి విశేష పుష్పార్చన, ధూపసేవ. ఈరోజు బలిహరణంగా మాషాన్నం అంటే మినుములు కలిపిన అన్నం బలిహరణగా ఇస్తారు. దీని ఫలితం బలవృద్ధి, తేజోవృద్ధి, దృష్టి దోష నివారణలు జరుగుతాయి. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 18 మార్చ్ 2026 బుధవారం యాగ కార్యక్రమ నిర్వహణ. అమ్మవారికి పూజ చేసిన పసుపు కొమ్ములు ప్రతి ముత్తైదుకి ప్రసాదంగా పంచిపెట్టడం, ధూపసేవ. బలిహరణంగా ముద్గ అన్నం అంటే పెసలు కలిపిన అన్నాన్ని ముద్గ బలిహరణగా ఇస్తారు. ఫలితం పంచభూతముల శాంతి, భూకంపాది భయ నివృత్తి. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 19 మార్చ్ 2026 గురువారం ఉదయం యాగ కార్యక్రమ నిర్వహణ. ఉగాది పర్వదినమున అమ్మవారి దివ్య రూప దర్శనం, ధూపసేవ జరుగుతుంది. ఈరోజు బలిహరణంగా మారిత్యాన్నం అంటే మిరియాలు కలిపిన అన్నాన్ని బలిహరణగా ఇస్తారు. ఫలితం సంతాన వృద్ధి, భాగ్యవృద్ధి, అలాగే పితృశాప నివృత్తి, దారిద్ర్య నివృత్తి జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 20 మార్చి 2026 శుక్రవారం ఉదయం యాగ కార్యక్రమ నిర్వహణ. శ్రీ చక్రార్చన, ధూపసేవ. బలిహరణం కృషరాన్నం అంటే పెసరపప్పు, పులగం కలిపిన అన్నం. ఫలితం పరస్పర మైత్రీభావం, వ్యాపార అభివృద్ధి, శత్రుపరిహారం, అతివృష్టి, అనావృష్టి, భౌతిక భయ నివారణం జరుగుతాయి. సాయంత్రం జ్యోతి ఊరేగింపు అంటే భక్తులు తమ ఇంటి వద్ద నుండి మట్టి మూకుడితో దీపాన్ని తీసుకొచ్చి బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సాయంత్రం 5:30 గంటలకు ఊరేగింపుగా బలుసులమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారికి సమర్పించాలి. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 21 మార్చి 2026 స్థిరవారం ఉదయం అష్టోత్తర శతకలశ స్నపన మండపారాధన. ఆలయ శిఖరమునకు కుంభాభిషేకం, మూల మూర్తులకు కళాన్యాసం, యాగశాలలో మహాపూర్ణాహుతి. మధ్యాహ్నం 2 గంటల నుండి అంగరంగ వైభవంగా అమ్మవారి పట్టణ ఊరేగింపు జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 22 మార్చి 2026 ఆదివారం ఉదయం విశిష్ట అలంకరణతో అమ్మవారి దివ్య రూప దర్శనం, అమ్మవారికి నైవేద్యాల సమర్పణ జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ తమ ఆడపడుచులను తమ పుట్టింటికి ఆహ్వానించి సత్కరించుకోవాలి. సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 27 మార్చి 2026 శుక్రవారం ఆలయ నవమి వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి అంగరంగ వైభవంగా విశేష పూజలు మరియు ఉదయం 8 గంటలకు ఆలయ శిఖరము నుంచి పూర్ణాలు పోసి అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. ఆ రోజు మహాకుంభ నివేదన, అఖండ భారీ అన్న సమాధానం జరుగుతుంది. నైవేద్యం ఇవ్వదలసిన భక్తులు ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు పూర్ణం బూరెలు, స్వీట్స్ సమర్పించిన ఎడల మహాకుంభ నివేదన చేసి అనంతరం ప్రసాదంగా అన్న సమారాధనలో వితరణ చేయబడును. ఈ కార్యక్రమంలో భీమవరం మావుళ్ళమ్మ ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ ఈవని వెంకట రామచంద్ర సోమయాజీ ఘనాపాటి వారి ఆధ్వర్యంలో పరిమెల్ల గ్రామ వాస్తవ్యులు, వేదాంగమ పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి పనిశర్మ గారి బ్రహ్మత్వమున, ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జునరావు గారి సహచర్యంతో నిర్వహించబడును. గమనిక: సమయానుకూలంగా పై కార్యక్రమంలో మార్పులు చేయుటకు కమిటీ వారికి పూర్తిగా అధికారం, హక్కు కలదు. ఇప్పటి వరకు తెలియపరిచిన వివరములు శ్రీ బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం వారు విడుదల చేసిన కరపత్రం ఆధారంగా ఈ వీడియో ద్వారా అందిస్తున్నాం. ఈ వీడియోను బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేసి కార్యక్రమం జయప్రదం చేయగలరని భావిస్తున్నాను. కార్యక్రమాల నిర్వహణపై ఎటువంటి సందేహాలైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మీకు వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.